అందరికీ నమస్కారం అండి. మన తెలుగువారి కొత్త సంవత్సరమైన ఉగాది గురించి మీకు పూర్తిగా తెలుసా? ఈరోజు మనం ఉగాది ప్రత్యేకత, ఉగాది పచ్చడి వెనుక ఉన్న అర్థం గురించి తెలుసుకుందామా? ఉగాది అంటే ఏమిటి? ఉగాది అనేది తెలుగు మరియు కన్నడ ప్రజల కొత్త సంవత్సరము. ఇది చైత్ర మాసమున మొదటి రోజు జరుపుకుంటారు. యుగాది అనే పదం యుగం ప్లస్ ఆది అంటే కొత్త ప్రారంభము అని అర్థము. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత. ఉగాది రోజు ప్రత్యేకంగా ఉగాది పచ్చడి చేసుకుంటాము కదా. ఇందులో 6 రకాల రుచులు ఉంటాయి. తీపి, బెల్లం, ఆనందంగా ఉండేది లైఫ్. పులుపు, చింతపండు, ఆశ్చర్యానికి చిహ్నం. చేదు, వేప పువ్వు, బాధగా ఉంటుంది. కారం, మిరపకాయ, కోపం. ఉప్పు, ఆసక్తి. వగరు, మామిడికాయ, కొత్త అనుభవాలు. ఇది మన జీవితంలో వచ్చే అన్ని బాధలను సూచిస్తుంది. ఉగాది రోజు పంచాంగ శ్రవణం కూడా చాలా ముఖ్యమైనది. ఇందులో రాబోయే సంవత్సరము దాని ఫలితాలు కూడా చెప్తారు. ఎలా జరుపుకుంటారు? ఉగాది రోజు ఉదయాన్నే లేచి నూనెంటి స్నానం చేయాలి. కొత్త బట్టలు వేసుకొని ఇల్లు అలంకరించి దేవుణ్ణి పూజించాలి. కుటుంబ సభ్యులు కలిసి పండగని ఆనందంగా జరుపుకోవాలి. ఇలా ఉగాది మనకు కొత్త ఆశయాలు, కొత్త ప్రారంభము ఇస్తుంది. మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను స్వామివారికి ఎంతో ప్రత్యేకంగా వడ, పొంగలి నైవేద్యము తయారు చేసుకున్నాను. ఈ ప్రసాదం ఎందుకు చేసుకున్నానంటే దాని ప్రాముఖ్యత కూడా నేను చెప్తాను. వడ, పొంగలి గురించి. వడ, పొంగలి అనేది ఆలయంలో స్వామివారికి సమర్పించే ప్రత్యేక ప్రసాదం. ముఖ్యంగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఇది ఎంతో ప్రీతికరమైన ప్రసాదం. స్వామివారికి భక్తితో చేయాల్సిన ముఖ్యమైన విషయం ఈ వడ, పొంగలి. ప్రతి సంవత్సరము మా వారే ఉగాది పచ్చడి చేస్తారండి. చాలా టేస్ట్గా బాగుంటుంది. ఈ సంవత్సరం కొడుకు కూడా యాడ్ అయ్యిండు. మా మ్యామ్ నాకు చెప్పించింది, డాడీ నేను చేస్తాను, నేను ఎలా చేస్తానో చూడు డాడీ అని అంటాను. సరే నువ్వు చేయరా నేను చేస్తానని ఇద్దరు చేశారు. అయితే టేస్ట్ చాలా బాగా వచ్చింది. మీరు ఒక్కసారి ఈ పచ్చడి తినండి. మన లైఫ్లో ఎన్నో బాధలు, కష్టాలు అన్నీ మనం చూసుంటాము. ఈరోజు పూజ చాలా బాగా చేసుకున్నాను. స్వామిని ఇంకా కొంచెంసేపు చూద్దామా అనిపించింది. ఎందుకంటే 5 రకాల పూలతో అలంకరించుకున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి అందరం తీసుకున్నాము. పొద్దున్నుంచి టీ, కాఫీ ఏమీ లేదు. పిల్లలకు కూడా దాదాపు 10 అయిపోయింది పూజ చేసుకునే లోపల. ఇంకా పూజ చేసుకొని టెంపుల్కి పోయేసి వచ్చిన తర్వాత టిఫిన్ తిన్నామండి. వడ, పొంగలి. ఇది భార్యాభర్తల్లాగా అంత కలిసిమెలిసి ఉంటుంది. దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఒక్కసారి దీని కాంబినేషన్